ప్రధాన దూత శబ్దముతో రాబోతున్నారు. దేవుని బోధతో రాబోవచ్చు ఉన్న దేవానికి స్తోత్రం. రాకడ తలంపులు దయచి, రాకడ ధ్యానములు దయచి, రాకడ ఆశ మీరు మాకు పుట్టించండి ప్రభా. ఈ లోకము శాశ్వతమైన మేము ఎరిగి, శాశ్వతమైన మీ రాజ్యానికి మేము సిద్ధపడే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ సహాయములు మాకు దయచేయండి. మాకు కనబడి మాట్లాడండి ప్రభా. మీరు ఆకడకు సిద్ధపడుటలో మేము తగిన విశ్వాసము కలిగి, తగిన జాగ్రత్తలు కలిగి, బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుతూ, ప్రార్థనలు చేయించు, ప్రతిరోజు 1 గంట దైవ సన్నిధిలో గడుపుతూ, ప్రభా మీ ముఖాన్ని చూచి, మీ స్వరము విని, మధ్యాకాశంలో మిమ్మల్ని గుర్తుపట్టే స్థితిని, రెప్పపాటులో మిమ్మల్ని కలుసుకునే భాగ్యం మాకు దయచి మమ్మల్ని ఎవరు విడిచిపెట్టకండి ప్రభా. ఎంతబడే గుంపులోనికి వెళ్ళిపోవాలి ప్రభా. ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతాం. కష్టాలు, కన్నీరు, శ్రమలు ఒక బాధపోతే ఒక బాధ ప్రభా. సమాధానం లేని, నెమ్మది లేని లోకంలో ఉన్నాం ప్రభా. మీరే మాకు నెమ్మది, మా సమాధానం అయినారు. మీరు అక్కడికి మమ్మల్ని త్వరగా సిద్ధము చేయండి నాయన ప్రభా. ప్రతి కుటుంబాన్ని సిద్ధము చేయండి. ఉన్న వారిలో వారి భర్తలు, వారి బిడ్డలు, వారి భార్యలు, తల్లిదండ్రులు ప్రభా, కోడళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, కుమార్తెలు, మనవలు, మనవరాళ్ళు అందరూ మీకు సమర్పణ వృద్ధులు నన్ను బాప్తిసం పొందిన వారు రక్షించబడును అని ఈ వాక్య గ్రంథమును సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు. ఒక్కొక్కరిని ప్రభా మీ రక్తంలో కడిగి శుద్ధి చేసి నన్ను బాప్తిసం పొంది మీరు ఆకడకు సిద్ధపడినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ సహాయం దయచి అడుగుచున్నారు. 7 ఏళ్ల పెళ్లి విందు మా కొరకు సిద్ధపరిచావు ఆయన. ఆ 7 సంవత్సరాల పెళ్లి విందులో మేము పాల్గొనే భాగ్యం బుద్ధిగల కన్యకలు వారు ఎలాగో తమ దివిటీలు వారు వెలిగించబడి సిద్ధులలో నూనె నింపుకొని ఎలాగో ఈ పెళ్లి కుమారుని ఎదుర్కొని వారు వెళ్ళిపోయారు. ఆ స్థితి మీరు మాకు దయచేయండి. ఎవరు ఏ వ్యాధి బాధలతో వచ్చారు యేసు నామములో స్వస్థపరచండి ఆయన. దేవుడు చేతబడి బోధకుల చేత పీడింపబడుతున్న వారు యేసు నామములో విడుదల దయచి రాకడకు సిద్ధపడుటలో అప్పుడు కూడదన్నావు ఆయన. ప్రభా మాకు అప్పు లేకుండా చేయండి ప్రభా. అప్పులు తీర్చుకునే మార్గాన్ని మాకు తెలియచేయండి ప్రభా. ఏ పాపము మా దరికి అంటకుండా, అదము చిన్ని పాపమే అంటకుండా, అంటనీయకుండా, అంటూ అనేటట్లుగా మమ్మల్ని తీసి మీరు ఆకడకు సిద్ధము చేయండి. పరిశుద్ధాత్మ 180 మంది పొందిన ఏక మనసు, ఏకాత్మ మీరు మాకు అనుగ్రహింపజేసి మీ రాజ్యములకు మమ్మల్ని సిద్ధించి త్వరగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి.